మనం ఎక్కదాకా బయటకు వెళ్ళొద్దు కూడా. వెళ్తే మళ్ళీ ఇది ఎక్కువ అయినా పోయి తక్కువ అయ్యాక నేను ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇంట్లో పర్మిషన్ అయితే ఇచ్చారు వెళ్ళేందుకు, కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడే అండ్ క్లైమేట్ కొంచెం సెట్ అయింది, ఎందుకంటే దేవుడు కూడా మన బ్లాగ్ చూసినట్టున్నాడు. వర్షం కొంచెం అయిపోయింది, బట్ క్లైమేట్ అయితే సేమ్ అంతే ఉన్నది, క్లౌడీ. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం పక్క దేవమాత టెంపుల్కి వెళ్తాం, అది మీ అందరికి తెలుసు. బట్ ఇంట్లోనేమో వద్దంటున్నారు, కొంచెం పెయిన్ ఉన్నది కదా అట్లా ఇట్లా అని. బట్ ఏమైతే చూద్దాం, ఇంకా స్నానం చేయలే, ఈవినింగ్ వరకు పక్క అయితే వెళ్ళాలి. సో లెట్స్ సీ, వెళ్తాను వెళ్ళను. అలా ఇంట్లో పోదాం అనుకుంటే అమ్మ మంచిగా అయిపోయింది వీటికి దాని ఇల్లు. ఇంట్లోకి రా మమ్మీ, నువ్వు బియ్యం పెట్టినావు చూడు కడప మీద, అవి వచ్చి తింటున్నాయి. కడప మీద వచ్చి తింటున్నాయి అన్న. ఇంకా కొన్ని ఇంట్లో పర్మిషన్ అయితే ఇచ్చారు వెళ్ళేందుకు, కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ కాదు ఇది 7:30 అవుతుంది, ఈవినింగ్ అనుకోవచ్చు. కానీ ఇంట్లో అయితే పర్మిషన్ ఇచ్చిండు వెళ్ళడానికి, కానీ వర్షం ఉందని చెప్పి ఆగుతున్నా. పక్క ఎవ్రీ సాటర్డే వెళ్తా, ఎవ్రీ ఫ్రైడే వెళ్తా, బట్ ఈ ఫ్రైడే వెళ్ళాను, చూడాలి ఏమవుతుందో. ఓకే, వర్షం ఆగిపోతే మనం వెళ్దాం, కానీ వర్షం చూస్తే ఆగేటట్లేదు ఇది. సో గైస్, ఇప్పుడైతే వర్షం అయిపోయింది అండ్ మనం వెళ్తున్నాం. ఇప్పుడు నేనే డ్రైవ్ చేస్తున్నా. అసలు 1 వీక్ కన్నా ఎక్కువ అయిపోతుంది, నేను అసలు బండి ముట్టింది లేదు, ఏం చేసింది లేదు. అండ్ ఈరోజు నడుపుతున్నాం మళ్ళీ. సో అండ్ 1 వీక్ నుంచి ఇంటికి ఎప్పటి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇంటికి వచ్చినో అప్పటి నుంచి మెంట్ కూడా దిగలేదు నేను. అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను నేను. సో ఇప్పుడు వెళ్తున్నా. మళ్ళా దారిలో వెళ్ళేటప్పుడు వర్షం పడిన పడితే బుగ్గ. అదిగో మన బండి, ఇదిగో మనం, ఇదిగో గేట్. ఎప్పుడు వెళ్దాం మనం. వచ్చిండు రామ్ చరణ్, ఆయన వెళ్తున్నాం మేము. ఆయపో అదే అనిపిస్తుంది. వర్షం అయితే పడేటట్టయితే ఏమి అనిపిస్తలేదు, ఎందుకంటే చుక్కలు కనిపిస్తున్నాయి. చుక్కలు కనిపిస్తే వర్షం పడదంటారు కదా, అండ్ అది నిజమో కాదో తెలుస్తుంది ఇప్పుడు. చుక్కలు అయితే ఒక 3-4 కనబడుతున్నాయి. సో చూద్దాం, ఇప్పుడు పోయేసి వచ్చే వరకు వర్షం పడలేదంటే అది నిజమే, పడిందంటే బుక్క. వచ్చేసినాం మనం ఇప్పుడు ఇక్కడికి, మన దేవి టెంపుల్కి. ఎవ్రీ ఫ్రైడే ఎట్లా రావాల్సిందే మనం. అండ్ అలా ఇలా మెల్లగా కెచ్కెళ్ళ దుక్కకుండా మెల్లిగా వచ్చినాం, ఎందుకంటే కుట్లున్నాయి ఇంకా, అందుకనే మెల్లిగా వచ్చినాం. ప్రతిసారి 5 ప్రదర్శనలు చేస్తాం, బట్ ఈసారి నేను ఒకటే చేసిన, ఎందుకంటే నడవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఉన్నాయి కదా నొప్పి చేస్తుంది అని చెప్పి. సో నెక్స్ట్ వీక్ లోపల అవి తీసేస్తారు అండ్ వీ కెన్ వాక్. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. బాగా పూడక చూడ ఫోన్ మాట్లాడుతాను వాళ్ళ ఫ్రెండ్స్తోని. హాయ్, ఎంత ఒక 1 వీక్ అయిందా నువ్వు కనబడక? వీడియో 1 వీక్ అయింది. ఎస్, వీడియో కనబడి కూడా 1 వీక్ అవుతుంది. ఇంటికి వెళ్దాం, దర్శనం అయిపోయింది. సో గైస్, దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాం. అండ్ ఇప్పుడు చాలా రిస్కీ బయటకు వెళ్ళడం ఇట్లా ఆపరేషన్ అయిన తర్వాత. ఒకవేళ మా డాక్టర్ చూస్తే అందరు తిడతాడు, ఎందుకు వెళ్దాం ఎవరు వెళ్ళమన్నారని. బట్ ఓకే, సేఫ్లీ వెళ్ళి సేఫ్లో వచ్చేసినాం. బట్ స్టిల్ కొంచెం పెయిన్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత నాతో బయటకు వచ్చి? అంటే నీ సర్జరీ పరంగానైతే బాధ అనిపిస్తుంది. వావ్, బాధ అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు చెప్పు ఇప్పుడే మనం చూసుకుంటే తగ్గుతుంది కాబట్టి కొంచెం ఏమనిపిస్తుంది అంటే నీకు అనిపిస్తుంది. నీ బర్త్డే అయిపోయింది, దావత్ ఇస్తావు? అయ్యో, మనం మాట్లాడినాం అదే, నేను దావత్కి వచ్చా అని అడిగిన అన్నకి. నువ్వు దావత్కి పోతే డాక్టర్కి దావత్ ఇవ్వాల్సి వచ్చిందని, ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. అందుకోసం నాకు ఇంత తర్వాత ఇస్తావా అప్పుడు పోస్ట్పోన్ చేస్తావా? ఇద్దాం నేను తగ్గేది ఫస్ట్. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇదన్నమాట ఈరోజు మనం చేసింది. అండ్ పొద్దు నుంచి
వర్షం ఉన్నది అండ్ నాకు పెయిన్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కదక్క బయటకు వెళ్ళొద్దు కూడా. వెళ్తే మళ్ళీ ఇది ఎక్కువ అయినప్పుడు తక్కువ అయ్యాక నేను ఎంత ఉండాలో అంతే ఉండాలి, ఎక్కదక్క తిరగద్దు. సో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.